హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు బిగ్ షాక్ అండి. సర్కారు కీలక ఆదేశాలు, ఈ బిల్లులు చెల్లించాల్సిందే అనేది అంటున్నారు. మరి ఏం బిల్లులు, ఎవరు చెల్లించాలి, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో ఏపీ ఎలక్షన్స్ అండి 2024 ఏపీ ప్రభుత్వం అయితే ఎన్నికల వేళ ఉద్యోగులు జగన్ సర్కారుకు దిమ్మ తిరిగే షాక్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కరెంట్ షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన అకామిడేషన్లో అయితే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అపార్ట్మెంట్లో ఉన్న వారి వద్ద నుంచి వసూలు చేయాలంటూ సర్కారు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సెక్రటేరియట్, అసెంబ్లీ విభాగాధిపతి కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి షేరింగ్పై ప్రభుత్వం అకామిడేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే. వీరు ఉంటున్న ఫ్లాట్లలో విద్యుత్ బిల్లుల పరిమితికి మించి వస్తూ ఉండడంతో బిల్లులు చెల్లించాలని అయితే జిఏడి అండి అకామిడేషన్ విభాగం అయితే విద్యుత్ శాఖను కోరింది. ఈ క్రమంలోనే పరిమితిని మించి 2,79,023 రూపాయల విద్యుత్ వాడిన ఉద్యోగులకు జిఏడి అకామిడేషన్ విభాగం షాక్ ఇచ్చింది. ఇచ్చిన పరిమితికి మించి విద్యుత్ని వినియోగించుకున్నారు ఉద్యోగులకు. ఈ విధంగా ఉద్యోగులకు ప్రభుత్వం బిల్లు చెల్లించదని అయితే స్పష్టం చేసిందండి. పరిమితికి మించి వచ్చిన విద్యుత్ బిల్లులను ఆయా ప్లాట్లలో ఉన్న ఉద్యోగుల నుంచి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో వారి విద్యుత్ కనెక్షన్ అయితే తొలగించే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. సర్వీసు అసోసియేషన్లకు ప్రభుత్వం తరపు నుంచి లేఖ రావడంతో ఉద్యోగులందరూ కూడా ఈ విధంగా షాక్కు గురయ్యారండి. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే విద్యుత్ బిల్లు చెల్లించాల్సిందే అన్న ఆదేశాలు అనేవి బిగ్ షాక్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ కీలక ఆదేశాలతో. ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.